హే, ఈ డ్రెస్ చాలా బాగుంటుంది భూమి. ఆ, నీతో పెళ్ళైపోయింది, ఇంకా నాకు డ్రెస్లేంటి బావా? ఒక పంచి శారీ సెలెక్ట్ చేయి. పెళ్ళైపోతే డ్రెస్సులు వేసుకోకూడదన్న రూల్ ఏమైనా ఉందా? పెళ్ళైపోతే ఆమె అని, పిల్లలు పుడితే ఆంటీ అని చాలా మంది మగాళ్ళు పిలుస్తూ ఉంటారు. దానివల్ల ఆడవాళ్ళ మనోభావాలు ఎంత దెబ్బతింటాయో ఆలోచించరు. ఇదిగో, నువ్వు ఇలాంటి డ్రెస్ తీసుకోవాల్సిందే. అయితే నాకు నచ్చినట్టు నువ్వు షర్ట్ తీసుకుంటానంటే నేను డ్రెస్ తీసుకుంటాను. ఓకే, డీల్. నేను తీసుకుంటాను, కానీ నువ్వు కూడా నేను సెలెక్ట్ చేసిన డ్రెస్ తీసుకోవాలి. సరే. డన్. చాలా బాగుంది డ్రెస్. మేడం, ఈ డ్రెస్ ప్యాక్ చేయండి. బాగుందా? వచ్చిన దగ్గర నుంచి ఒక్క విషయంలోనే నువ్వు నాతో పోటీ పడుతున్నావు. భూమి, ఈ కలర్ చూడు. ఈ కలర్ చాలా బాగుంటుంది భూమి. నాకు ఈ కలర్ అస్సలు నచ్చదు. బ్లూ డిజైన్ సారీ చూద్దామా? అమ్మని అడిగి ఫైనల్ డెసిషన్ తీసుకుందాం. అమ్మ, నువ్వు చెప్పు, భూమికి ఈ కలర్ సారీ బాగుంటుందా లేక బ్లూ కలర్ బాగుంటుందా? ఎందుకు వచ్చిన గొడవన్నయ్య? 2 కలర్స్ సెలెక్ట్ చేసుకోండి. యాక్చువల్లీ కదా, గుడ్ అడ్వైస్. మనం వచ్చింది దాని పెళ్లి షాపింగ్కి రా, నీ పెళ్లి షాపింగ్కి కాదు. అంటే అమ్మ, అది మా పెళ్లి చాలా హడావిడిగా జరిగిపోయింది కదా. అవునవును, ఏం ముచ్చటా తీరలేదు కదా అత్తయ్యా. షాపింగ్ అనగానే అది మా పెళ్లి షాపింగ్ అన్నంత ఆనందపడిపోయాం. సరే కానివ్వండి, మీ షాపింగ్ తేలితే రేపో ఎల్లుండో నా షాపింగ్కి కూడా రావచ్చు. సారీ, మా షాపింగ్ అయిపోయింది. ఇప్పుడు పూరి శివ షాపింగ్ మొదలు పెడదామా? అయ్యో, అసలు వద్దన్నయ్య. వదినకి తీయాలనుకున్న శారీ సంగతి తేలిపోయిన తర్వాతే అప్పుడు మా పెళ్లి షాపింగ్ చేద్దాం. లేదంటే సగం సగం మనసుతోనే నా పెళ్లి షాపింగ్ చేస్తారు. సీరియస్గా అంటున్నావా? సిన్సియర్గా చెప్తున్నానన్నయ్య. ఓకే, అయితే మా తరపున ఒక్క శారీ సెలెక్ట్ చేస్తాం. ఆ తర్వాత పూరి శివ పెళ్లి షాపింగ్. హా, సార్, ఫస్ట్ మా ఆవిడ అడిగినట్టు ఒక మంచి బ్లూ కలర్ శారీ డిజైన్ చూపించండి.